వెల్కమ్ టు R24. ఈడీ దూకుడుతో మోడీతో జగన్ రాయబారం. ఈరోజు చూస్తే ఈడీ చాలా ఫోర్స్గా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ముందుకెళ్తా ఉంది. ఈ క్రమం లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇవ్వబోతా ఉంది, అదే విచారణకు కూడా పిలవబోతా ఉంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఒక 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈడీ నుంచి నోటీసులు అందుకోబోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి వైపే లిక్కర్ స్కామ్లో అన్ని వేళ్లు చూపించిన తర్వాత ఈడీ కూడా ఒక నిర్ధారణకు వచ్చిందనేది ఒక చర్చ జరుగుతోంది. కానీ బట్ ఈరోజు ఈడీ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలుస్తోందా? ఈడీ జగన్మోహన్ రెడ్డి విచారణకు పిలిస్తే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కేవలం ప్రశ్నించే ఈడీ వదిలేస్తుందా, లేకపోతే ఇక్కడ ఈడీ ఆ స్థాయిలో తన మీద ఫోకస్ పెట్టింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజంగానే డిఫెన్స్లో పడ్డారనే ప్రచారంలో వాస్తవం ఎంత? ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మోడీతోని అమిత్ షాతోని టచ్లోకి వెళ్తా ఉన్నారు, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఏదైతే ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది అయితే ఇంకొక ప్రచారం. బట్ దీంట్లో వాస్తవం ఎంత? ఈ అంశాల మీద మనం మాట్లాడుకుందాం. ఈడీ చాలా సీరియస్ గా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఫోకస్ పెట్టింది. దీనికి ప్రీఫేజ్ లో మనం కొంచెం చెప్పుకోవాలి అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఆయన అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 వరకు కూడా పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ అంశం కొన్ని సంచలనాలకు తెరలేపింది. ఆ రోజు మనం చూస్తే నిజానికి మనం ఈరోజు ఒక చిన్న బండి మీద ఏదన్నా ఐస్ క్రీమ్ కొనుక్కున్నా మనం గూగుల్ పేనో ఫోన్ పేనో చేస్తాం. అలాంటిది ఈరోజు డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాత, ఆ స్థాయిలో మోడీ ప్రమోట్ చేసిన తర్వాత దేశం మొత్తం ఆ దిశగా వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తను వచ్చిన తర్వాత ఆ లిక్కర్ పాలసీ, గత ప్రభుత్వ పాలసీని మార్చి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చాడు. బీఆవరేజెస్ కార్పొరేషన్ అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు ఈరోజు దాదాపు వేస్తున్న అంచనానే 3,500 కోట్లు. అది కూడా అధికారికంగా వేస్తుంది. మరి అనధికారికంగా ఇంకెంత అవుతుంది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్కి సంబంధించిన లిక్కర్ స్కామ్ తెర మీదకి వస్తే ఆల్మోస్ట్ అది ఆ మద్య మాఫియా వ్యవహారం చూస్తే దగ్గరగా 250-300 కోట్లనే ఆ రోజు చెప్పింది సిబిఐ కానీ ఈడీ కానీ. అందులోనే కవిత, రాఘవరెడ్డి, శరత్చంద్ర రెడ్డి అంతా అరెస్ట్ అయ్యారు కూడా సౌత్ నుంచి. ఈవెన్ శీష్ మహల్ లాంటి ఇష్యూ కేజ్రీవాల్ ఓడిపోవడానికి ఎంత కారణమో ఈ మద్యం వ్యవహారం కూడా కేజ్రీవాల్ని ఆ స్థాయిలో దెబ్బకొట్టింది. ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇలా ఆఖరికి ప్రభుత్వ ఉపాధ్యాయులను తీసుకొచ్చి మద్యం షాపుల ముందు కాపలాగా పెట్టిన పరిస్థితిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆ మద్యం షాపుల్లో ఎక్కడైనా సరే నో ఫోన్పే, నో డిజిటల్ కరెన్సీ, నో గూగుల్ పే, ఓన్లీ క్యాష్ పేమెంటే. సో ఈ క్రమంలోనే ఈ అంశం మీద గతంలో పురంధేశ్వర్ లాంటి వాళ్ళు అమిత్ షాని, మోడీని కలవడం జరిగింది. గత ఎన్నికల కంటే ముందు ఈ స్కామ్ని బయటికి తీయాలి, దీని మీద ఈడీ ఎంక్వైరీ జరగాలని చెప్పి ఆవిడ అమిత్ షాని కూడా కోరారు ఆ రోజుల్లో. ఆ తర్వాత గెలిచిన తర్వాత మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన, టీడీపీకి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో నర్సరావుపేట ఎంపీ, ఆయన కూడా వెళ్ళి అమిత్ షాని కలవడం జరిగింది. ఈ మొత్తం డీటెయిల్స్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. ప్యారలల్గా ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేసింది. విజయసాయి లాంటి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంతో పూర్తి స్థాయిలో వాంగ్మూలం అన్నదాన్ని ఆయన మీడియా ముందుకు వచ్చి కొన్ని అంశాలు రివీల్ చేశారు ఆయన విచారణకు పిలిచిన తర్వాత. ఈ క్రమంలోనే రాజ్ కేసీ రెడ్డి అరెస్ట్ జరిగింది. అక్కడ తీగలాగితే ఏపీ మొత్తం డొంక కదిలింది. ఈరోజు రాజ్ కేసీ రెడ్డితో మొదలు పెడితే అరెస్ట్ బాలాజీ గోవిందప్ప, భారతీయ సిమెంట్స్లో మేనేజర్ ఆయన, అదేవిధంగా ఓఎస్డీ అయిన జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీ అయిన కృష్ణమోహన్ రెడ్డి, ఆ తర్వాత మనం చూస్తే సీఎంఓలో అత్యంత కీలకంగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది అరెస్ట్ అయ్యారు, ఎంతోమంది. వీళ్ళ తర్వాత పొలిటికల్ అరెస్టులు చెవిరెడ్డి, ఆయన పిఏ వెంకటేష్ నాయుడు కానీ, అదేవిధంగా మిథున్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళందరూ అరెస్టులు కూడా జరిగాయి. లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి పిఏ అక్రమాస్తుల ఆరోపణలతో ఆయన మీద రైడ్స్ జరిగితే ఆయన కూడా లిక్కర్ కేసుతో లింక్ ఉందనే విషయం కూడా బయటపడింది. దీనిలో ఉన్న ఇంటెన్స్ గమనించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, అటు కేంద్రం వైపు నుంచి ఈడీ కూడా దీంట్లోకి ఎంటర్ అయిన పరిస్థితి. ఎప్పటికప్పుడు సిటీ దగ్గర నుంచి వాళ్ళు పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తూ ఇటీవల కాలంలో చూస్తే ఈడీ బాగా దూకుడు పెంచింది. మొత్తం అందరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సోదరుడు దగ్గర నుంచి ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ఆఫీసులు, ఇల్లు, కార్యాలయాలు అన్నిటి మీద కూడా ఈడీ రైజ్ చేస్తాం బెయిల్ మీద ఉన్నప్పటికీ. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఇంకోటి చెప్పాలి మనం. జగన్మోహన్ రెడ్డి ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తాడు నెల్లూరు జిల్లా జైలుకు వెళ్ళి. సోషల్ మీడియా సైకోలుగా మారిన వాళ్ళందరినీ కూడా జైలుకు వెళ్ళి నందిగం సురేష్ లాంటి వాళ్ళని కూడా పరామర్శించే ప్రయత్నం చేస్తాడు. పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేస్తాడు. కానీ లిక్కర్ స్కామ్లో ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటే తన అనుచరుడు అనిపించుకున్న ఒక మిథున్ రెడ్డి కానీ, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నా వాళ్ళని పరామర్శించడానికి మాత్రం ఆయన ఎప్పుడూ కూడా జైలుకు వెళ్ళలేదు. వాళ్ళు గగ్గోలు పెడుతున్నా వెళ్ళలేదు, ఎందుకంటే వెళ్తే తనకెక్కడ ఆ కేసు చుట్టుకుంటుందోనని. కానీ ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించి ఈడీ తాజాగా దీనికి సంబంధించి ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది 351 పేజెస్తోని. సో అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, మొత్తం ఎవరిదో రాజ్ కేసీ రెడ్డి దగ్గర మొదలు పెడితే ఆ లింక్, అక్కడి నుంచి చెవిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి నుంచి కేఎన్ఆర్కి, అట్లా జగన్మోహన్ రెడ్డికి ఈ డబ్బులు అక్రమంగా వసూలు చేసింది, బీఆర్ఎస్ కార్పొరేషన్కి అడ్డం పెట్టుకుని చేసింది అరాచకాల దగ్గర నుంచి ఏదైతే లిక్కర్ వ్యవహారాన్ని అమాంతంగా రేట్లు పెంచేయడం దాకా, ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి దాన్ని అడ్డు పెట్టుకుని దందా చేసిన దాకా మొత్తం వ్యవహారం అంతా ఈడీ స్పష్టం చేసింది ఆ ఛార్జ్షీట్లో.
ఈ క్రమంలోనే ఈ అందరి వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం. ఈ విషయంలో లేటెస్ట్ గా ఈడీ ఆయన విచారణకు పిలవబోతుందని చెప్తున్నారు. రేపో మాపో మరో 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. మరి అరెస్ట్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా, లేకపోతే ఈడీ కాబట్టి కేంద్రం ఆ దిశగా ఫోకస్ పెడుతుందా అనేది కూడా ఇంకో చర్చ ఉంది. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం డిఫెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఆయన ఈ విషయంలో తాను సెల్ఫ్ గోలే వేసుకున్నారు. ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దీనిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మోడీ అండ్ అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు అనేది నాకున్న సమాచారం. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటయ్యాలి అని, ఎందుకంటే ఇది క్రూషియల్ టైం జగన్మోహన్ రెడ్డికి. ఆయన పాదయాత్ర కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు కానీ ఆయన జైలుకి వెళ్ళి కూర్చున్నారంటే ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఆల్రెడీ ఆయనకి వెంటాడుతున్న కేసులు చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈరోజు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధం అయినట్టే. అందుకనే ఈరోజు చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి అటు అమిత్ షాను ఇటు మోడీది అపాయింట్మెంట్ అడుగుతున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ ఆయన 2 years నుంచి అడుగుతున్నారు చాలా విషయాలు అపాయింట్మెంట్. ఇప్పటిదాకా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి అపాయింట్మెంట్కి సంబంధించి. దట్టు ఈడీని ఎంటర్ చేయడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన ఈ స్కామ్లో క్లారిటీగా ఒకటి ఇచ్చే ఒక ఇండికేషన్ ఏంటంటే, బీజేపీ నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా మాకేం అభ్యంతరం లేదు, మేము కూడా క్లియరెన్స్ ఇస్తున్నాం అన్నట్టుగా ఈడీ ఎంటర్ అయింది. అలాంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోడీతోని అమిత్ షాతోని భేటీ అయ్యేందుకు చాలా సీరియస్గా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. తన పార్టీ ఎంపీలైన మిథున్ రెడ్డి లాంటి వాళ్ళతో, గురుమూర్తి లాంటి వాళ్ళతో, అదేవిధంగా మనం చూసి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళతో ఇప్పటికే తన బాబాయ్ సుబ్బారెడ్డి వీళ్ళందరినీ కూడా అమిత్ షా దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు తన అపాయింట్మెంట్ కోసం అని చెప్తా ఉన్నారు. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకుంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇవ్వడమే, ఈడీ దూకుడు పెంచడం అనేది ఒక అంచనాగా చూడొచ్చు మనం. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం నాట్ ఎట్ క్లారిటీ కానీ, బట్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈడీ నోటీసులు కూడా ఇవ్వబోతుంది. ఆయన విచారణకు అయితే హాజరు కావాల్సిన పరిస్థితి అయితే దాని నుంచి తప్పించుకోలేరు. ఆయన విచారణకు అయితే హాజరు కావాలి. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఎటు మలుపు తిరుగుతుంది అనేది చూడాలి మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.